హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నా అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 1 to 3. ఈరోజు మన టాపిక్ మింటో మార్లే రిఫార్మ్స్, రెవల్యూషనరీ యాక్టివిటీస్, సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ మీటింగ్స్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, మింటో మార్లే సంస్కరణలు, విప్లవాత్మక కార్యక్రమాలు, సైమన్ కమిషన్ మరియు రౌండ్ టేబుల్ సమావేశాలు, శాసనం లోంఘన ఉద్యమాలు. దీనికి సంబంధించి మనం ఈరోజు బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. దాంతోపాటు ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వబోతున్నాం. చాలా బాగుంటాయి క్లాస్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ మింటో మార్లే రిఫార్మ్స్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ద ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వాస్ ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్, రిమైన్డ్ సేమ్, వారెంట్ మెన్షన్ అట్ ఆల్. అంటే మార్లే మింటో సంస్కరణలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య పెరిగింది, తగ్గింది, అలాగే ఉంది, దాని అసలు ప్రస్తావనే లేదు. సో దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. మనం ఒకసారి రిఫార్మ్స్లో వెళ్తే ఏమేమి చేస్తారు రిఫార్మ్స్ అంటే, నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాస్ ఇంక్రీజ్డ్. సో ఇంక్రీజ్ మన ఆన్సర్ వచ్చేసింది. ఎలక్టెడ్ నాన్ అఫీషియల్ స్టిల్ ఇన్ మైనారిటీ, నాన్ అఫీషియల్ మైనారిటీలో ఉన్నారు. నాన్ అఫీషియల్స్ టు బి ఎలక్టెడ్ ఇండైరెక్ట్, నాన్ అఫీషియల్స్ ఇండైరెక్ట్గా ఎలక్ట్ అయ్యేవాళ్ళు. దస్ ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ ఎలక్షన్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు అనమాట. ఇక సపరేట్ ఎలక్టరేట్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ముస్లిమ్స్ సపరేట్ ఎలక్టరేట్ తీసుకొచ్చారు. లెజిస్లేచర్స్ కుడ్ పాస్ రెజల్యూషన్స్, ఆస్క్ క్వశ్చన్, సప్లిమెంటరీస్ వర్ ఓట్ ద సపరేట్ ఐటమ్స్ ఆఫ్ ది బడ్జెట్. సో ఒక లెజిస్లేచర్స్ ఒక బిల్ పాస్ చేసేవాళ్ళు, దాని మీద క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, సప్లిమెంటరీ క్వశ్చన్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ కన్నా ఎక్కువ క్వశ్చన్ అడిగేవాళ్ళు కాదు, కానీ దాని మీద సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉంది. బడ్జెట్ని సపరేట్గా ఓట్ వేసే హక్కు కూడా తీసుకొచ్చారు దీని ద్వారా. సో 1 ఇండియన్ టు బి వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ ఉండాలని తీసుకొచ్చారు మింటో మార్లే సంస్కరణలో. మార్లే మింటో సంస్కరణలు 1909లో వచ్చాయి. సో అదనమాట. ఎయిమ్డ్ అట్ ఏ డివైడింగ్ ద నేషనలిస్ట్ ర్యాంక్స్ అండ్ అట్ ఏ ర్యాలీయింగ్ ద మోడరేట్స్ అండ్ ద ముస్లిమ్స్ టు బి ద గవర్నమెంట్స్ సైడ్. సో గవర్నమెంట్ సైడ్ ఉండేటట్టు ముస్లిమ్స్ని మరియు మోడరేట్స్ ఉండేటట్టు చేసుకున్నారు ఈ చట్టం ద్వారా. ఏంటంటే మోడరేట్స్ 1885 నుంచి 1905 వరకు ఉన్నారు కాబట్టి మార్లే మింటో సంస్కరణలు వీళ్ళు అప్పటికే మోడరేట్స్కి, ఎక్స్ట్రీమిస్ట్కి 1907లో సూరత్ సెషన్ ద్వారా విడిపోయారు కాబట్టి వీళ్ళని దగ్గర చేసుకుంది. అండ్ ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చి ముస్లింలు దగ్గర చేసుకుంది. సో వీళ్ళిద్దరు గవర్నమెంట్ సైడ్ ఉన్నారనమాట. సో నో రెస్పాన్సిబిలిటీ ఎంట్రస్టెడ్ టు ద లెజిస్లేచర్స్, దీస్ రిజల్ట్ ఇన్ ద థాట్లెస్ క్రిటిసిజం ఆఫ్ సమ్ టైమ్స్. సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ వాస్ టు ఇండైరెక్ట్, సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ చాలా ఇండైరెక్ట్గా ఉన్నాయి. సో సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుంటే, ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రెఫరెన్స్ ద మార్లే మింటో రిఫార్మ్స్. మార్లే మింటో సంస్కరణకు సంబంధించి సరైన ఎంపికను కనుగొనండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ముస్లిమ్స్ ఎలక్టరేట్ వారు ఇంట్రడ్యూస్, ముస్లిం ఓటర్లను ప్రవేశపెట్టారు. రిప్రజెంటేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ దర్ పాపులేషన్స్ అకార్డింగ్ టు ద ముస్లిమ్స్. సో వారి జనాభాను బట్టి వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వబడింది. సపరేట్ ఐటమ్స్ కుడ్ నాట్ బి ఓటెడ్ ఇన్ ద బడ్జెట్, సపరేట్ ఐటమ్స్ బడ్జెట్లో ఓటే లేదు అన్నారు. అర్థమైందా? సపరేట్ ఐటమ్స్కి ఓటు చేసే పద్ధతి లేదు అన్నారు, ఉంది అని చెప్పలేదు. బడ్జెట్ యాజ్ ఏ హోల్ కుడ్ బి ఓటెడ్ అపాన్, బడ్జెట్ పూర్తిగా ఓటేసే హక్కు ఇచ్చారు అని ఇచ్చారనమాట. సో మనం ఒకసారి చూసుకుంటే ఎక్స్ప్లెనేషన్లో ఈ ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి చూసుకుంటే, ఇటు చూడండి, సపరేట్ ఎలక్టరేట్ ముస్లిమ్స్ ఇచ్చారు, కరెక్టే. ఆస్క్ క్వశ్చన్, సప్లిమెంటరీ అండ్ ఓట్ సపరేట్ బడ్జెట్, ఇది కూడా కరెక్టే. కానీ ఈడేమన్నారు, ఓట్ సపరేట్ ఐటమ్స్ ఆఫ్ ది బడ్జెట్ అన్నారు. ఈడ కుడ్ నాట్ అనే పదం వచ్చింది. సో ఇది తప్పు అనమాట. సి ఈజ్ కరెక్ట్. సి ఈజ్ తప్పు కదా. సి ఉన్నది ఏంటంటే ఇది తప్పు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ తప్పు. సో మిగిలినది ఈ రెండే. సో ఈ రెండిట్లో ఏముంది, బి సేమ్ ఉంది కాబట్టి ఏ సి కరెక్టా కదా అని తెలుసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏ మనకు తెలుసు గ్యారంటీగా ఏ కరెక్టే అని. సో ఏ ఈజ్ కరెక్టే. సో బి రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి బి ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతాయి. సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. మనకు అన్ని తెలిసిన అవసరం లేదు, ఏదో ఒకటి తెలిసిన సార్ దాన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ఏ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బడ్జెట్ యాజ్ ఏ హోల్ కుడ్ బి ఓటెడ్ అపాన్, బడ్జెట్ పూర్తిగా ఓన్ చేసే హక్కు లేదు. దాంట్లో ఉండే ప్రతి దాని మీద క్వశ్చన్స్ అడిగే హక్కు కూడా ఇచ్చారు మనకు. సో అదే అనమాట, బడ్జెట్ యాజ్ ఏ హోల్ ఓన్లీ ఏ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో హూ వాజ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ అపాయింటెడ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. వైస్రాయ్ యొక్క ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవరిని అపాయింట్ చేశారు? రాష్ బిహారీ ఘోష్, అంబికా చరణ్ మజుందార్, సత్యేంద్ర సిన్హా, అబీంద్రనాథ్ ఠాగూర్. సో వీళ్ళలో వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 1909 చట్టం ద్వారా
ఒక నియమించారు, అది ఎవరు అంటారు అనమాట. రాజ్ బిహారీ ఘోష్, అంబికా చరణ్ మజుందర్, సత్యేంద్ర సిన్హా, అబీంద్రనాథ్ ఠాగూర్. సో ఆన్సర్ ఈ సత్యేంద్ర సిన్హాని 1990 చట్టం ద్వారా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక మెంబర్గా తీసుకున్నారు, మొట్టమొదటి వ్యక్తితను. సో ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనలిస్ట్ రెస్పాన్స్ టు ద బ్రిటిష్ పార్టిసిపేషన్ ఇన్ ద వరల్డ్ వార్ I. సో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి జాతీయవాద ప్రతిస్పందనకు సంబంధించి సరైన ఎంపికను కనుగొనండి. సో ద మోడరేట్స్ సపోర్టెడ్ ఏ డ్యూటీ, ద మోడరేట్స్ సపోర్టెడ్ యాజ్ ఏ డ్యూటీ, ద ఎక్స్ట్రీమిస్ట్స్ సపోర్టెడ్ ఇన్ ద బిలీఫ్ ఆఫ్ దట్ బ్రిటిషర్స్ విల్ రీపే ద ఇండియాస్ లాయల్టీ. సో ఏం చేయాలంటే మితవాదులు ఫస్ట్ నుంచి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, సో వాళ్ళ విధిగా వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ అదే వీళ్ళు ఈ విప్లవకారులు అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏమనుకున్నారు, సో మనం ఇప్పుడు విధేయత చూపితే మన మీద ఒక నమ్మకంతో వాళ్ళు కూడా మనకు ఇవ్వాల్సిన డొమినియన్ స్టేటస్ ఇస్తారేమో అని అనుకున్నారు అంటున్నాడు. సో సి ఆప్షన్ ఉంది, ద రెవల్యూషన్స్ డిసైడెడ్ టు వేజ్ ఏ వార్ అగైనెస్ట్ ద బ్రిటిష్ యాజ్ సీయింగ్ దిస్ ఆపర్చునిటీ. విప్లవకారులు బ్రిటిష్లపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ మనం ఒకసారి గమనించుకుంటే మోడరేట్స్ ఒక విధమైన ఆలోచన ఉంటుంది, ఎక్స్ట్రీమిస్ట్ ఒక విధమైన ఆలోచన ఉంటుంది, రెవల్యూషనరీస్ ఒక విధమైన ఆలోచన ఉంటుంది. మోడరేట్స్ అంటే ఒక ఇష్యూ మీద ప్రజలతో ఒక అవగాహన తీసుకుని వచ్చి ఇది తీసుకొద్దామా వద్దా అని ఒక సర్వే చేసి ఒక ప్రేయర్ చేసి అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయి అడిగి చేసే రకం మోడరేట్స్. ఎక్స్ట్రీమిస్ట్స్ ఏంటి, ఇలా కాదు మనం ఏదైనా ధర్నాలు చేయాలి, తిరగబడాలి అనేవాళ్ళు. రెవల్యూషన్స్ అంటే ఏంటి, వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ చెప్పేదాకానే ఇంకా రెవల్యూషన్ పోయి కొడతారు కూడా వెళ్ళేసి, అలా అనమాట రెవల్యూషనరీస్. సో ఈ రెవల్యూషనరీస్ అంటే ఈ చాప్టర్ మొత్తం మన బిట్స్ చాలా వస్తాయి, సో అందుకోసం ఇలాంటి బిట్స్ వస్తున్నాయి మీకు. సో ఏది కరెక్ట్ దీంట్లో, ఎవరు ఏ విధంగా వరల్డ్ వార్ 1కి వాళ్ళు ప్రతిస్పందన ఇచ్చారు అనేది అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో అందరూ ఈ విధంగా చేశారన్నమాట. మోడరేట్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఎక్స్ట్రీమిస్ట్స్ మనం ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు మనకు ఆ విధేయతో మనకి కావాల్సింది డొమినియన్ స్టేటస్ మనకి ఇస్తారేమో అని ఎక్స్ట్రీమిస్ట్స్ అలా అనుకున్నారు. రెవల్యూషనరీస్ ఇలా కాదు మనం వాళ్ళ మీద తిరగబడాల్సిందే, బ్రిటిష్ వాళ్ళ మీద ఇది మనకు ఆపర్చునిటీ వాళ్ళు తిరగడానికి, వాళ్ళపై యుద్ధం ప్రకటించి ఇది మనకు ఆయుధం, ఈ టైం మంచిది అని అనుకున్నారు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రెఫరెన్స్ ద రెవల్యూషనరీ యాక్టివిటీస్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం భారతదేశం వెలుపల పనిచేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాలకు సంబంధించి సరైన ఎంపికను కనుగొనండి. సో ఏంటి, గదర్ పార్టీ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఇన్ నార్త్ అమెరికా, బెర్లిన్ కమిటీ ఇన్ యూరప్, స్వదేశ్ సేవక్ హోమ్ ఇన్ వాంకూవర్, యునైటెడ్ ఇండియా హౌస్ ఇన్ సీటెల్. సో ఉత్తర అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ ఏర్పాటు చేశారు. అంటే భారతదేశం స్వాతంత్రం కోసం భారతదేశం బయట ఉండి ఏమేం చేశారు, ఎవరు ఏమేం చేశారు. సో యూరోప్లో బెర్లిన్ కమిటీ ఏర్పాటు చేశారు, వాంకోవర్లో స్వదేశ్ సేవక్ హోమ్ ఏర్పాటు చేశారు, సీటెక్లో యునైటెడ్ ఇండియా హౌస్ని ఏర్పాటు చేశారు. సో ఓన్లీ ఏబీ కరెక్ట్, బీసీడీ కరెక్ట్, ఏబీసీ కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ కరెక్ట్. సో ఏది కరెక్ట్ మనం ఒకసారి చూసుకోండి. ఆన్సర్ ఇస్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ ఏర్పాటు చేశారు. సో యూరోప్లో బెర్లిన్ కమిటీ ఏర్పాటు చేశారు, స్వదేశ్ సేవక్ హోమ్ వాంకోవర్లో ఏర్పాటు చేశారు, యునైటెడ్ ఇండియా హౌస్ సీటెల్లో ఏర్పాటు చేశారు. సో అన్ని కరెక్ట్ ఆన్సరే. ఇవన్నీ నేను ఒక సపరేట్గా గదర్ పార్టీ ఎక్కడ ఏర్పాటు చేశారని కింద ఆప్షన్లు ఇచ్చి, మళ్ళీ బెర్లిన్ ఏర్పాటు చేశారని కింద ఆప్షన్లు ఇచ్చి, ఇట్లా సిల్లీ క్వశ్చన్స్ అన్ని అడిగి మిమ్మల్ని టైం వేస్ట్ చేసి ఇవన్నీ అవసరమా? ఆ కాలం ఎప్పుడో పోయింది. సో అందుకోసమే ఒక ప్రోడక్టివ్ లాగా చదవాలి. ఇలానే అడుగుతున్నాడు, ఇప్పుడు ఇలానే అడుగుతున్నాడు. కావాలంటే మీరు ప్రతి ఎగ్జామ్లో చూసుకోండి, ఓన్లీ బి, ఓన్లీ సి అని ఒక 4-5 టాపిక్లు కలిపి అడుగుతున్నాడు ఒకేసారి. అలా సింగిల్ క్వశ్చన్లు అడిగే కాలం వెళ్ళిపోయింది. నేను కూడా అందుకోసం ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్. సో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే విధానం కూడా. సో ఈ గ్రూప్ గదర్ పార్టీ గురించి, బెర్లిన్ కమిటీ గురించి ఒకసారి మనం బ్రీఫ్గా తెలుసుకుంటే, ఇది ఒక రెవల్యూషనరీ గ్రూప్ ఆర్గనైజ్ అరౌండ్ ద వీక్లీ న్యూస్ పేపర్ ద గదర్ అనే ఒక వీక్లీ న్యూస్ పేపర్ కూడా ఉన్నది వీళ్ళకి హెడ్ క్వార్టర్ శాన్ ఫ్రాన్సిస్కో, నార్త్ అమెరికా. దీస్ రెవల్యూషన్స్ aimed the ex-soldiers, peasants was migrated from the Punjab to USA, Canada in search of better employment of opportunities. ఒక బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఇండియా నుంచి యూఎస్ఏ, కెనడాకి వెళ్ళిన వాళ్ళే వీళ్ళంతా ఒక సోల్జర్స్, ఒక రైతులు. వీళ్ళంతా అక్కడ ఉండి గదర్ పార్టీని ఏర్పాటు చేశారు. సో అదనమాట. దే ఆర్ బేస్డ్ ఇన్ యుఎస్ కెనడియన్ సిటీస్ అలాంగ్ విత్ ద వెస్టర్న్
పసిఫిక్ కోస్ట్లో ఉన్నవాళ్ళు, పసిఫిక్ సముద్రం యొక్క కోస్ట్ అంటే pre-Ghadar revolutionary activity had been carried on Ramdas Puri and G.D. Kumar, Taraknath Dasu, Sohan Singh Bakhana and Lala Hardayal who reached there in 1911. To carry out the revolutionary activities in the earliest had set the Swadesh Sevak home at Vancouver. Swadesh Sevak వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. యునైటెడ్ ఇండియా హౌస్ అట్ సీటెల్. ఫైనల్లీ 1913 ద గదర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఇవన్నీ సంస్థ అక్కడ ఒక సంస్థ అక్కడ సంస్థ ఏర్పాటు చేసి ఇవన్నీ ఫైనల్గా ఒక్కొక్క సంస్థ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో స్వదేశ్ సేవక్ సంఘ్ ఏమో వ్యాంకూవర్లో, యునైటెడ్ ఇండియా హౌస్ ఏమో సీటెల్లో. సో ఇది గదర్ పార్టీ ఏమో 1913లో ఏర్పాటు చేసినారు. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేస్తారు. సో ఈ బెర్లిన్ కమిటీ వస్తాం అనుకుంటే బెర్లిన్ కమిటీ ఏమో ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1915 ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేస్తారు? వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్తా, లాలా హర్దయాల్ అండ్ అదర్స్. జప్మెర్ ప్లాన్ ద్వారా తన యొక్క సహాయం తీసుకుని ఇది బెర్లిన్ కమిటీ ఏర్పాటు చేశారు. సో అదనమాట. ఇది యూరోప్కి వెళ్ళారు వీళ్ళంతా, యూరోప్లో ఇది ఏర్పాటు చేశారు. ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు ద కొమగతమారు ఇన్సిడెంట్. కొమగతమారు ఇన్సిడెంట్కి సంబంధించి ఈ కింది వాటిలో సరైన వాటిని ఎంచుకోండి. ఇట్ వాజ్ హ్యాపెన్ ఇన్ 1913. కొమగతమారు వాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్. ఇది ఒక షిప్ పేరు. కొమగతమారు అనేది ఒక షిప్ పేరు. ఇట్ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద సింగపూర్ టు వ్యాంకూవర్. సింగపూర్ నుంచి వ్యాంకూవర్ వెళ్ళేటువంటి ఒక షిప్ ఇది. విత్ సిక్ అండ్ పంజాబీ ముస్లిమ్స్. సిక్ మరియు పంజాబీ ముస్లిమ్స్ తీసుకెళ్లే షిప్ ఇది. వీళ్ళు ఇమిగ్రెంట్స్. ఆఫ్టర్ బీయింగ్ రిటర్న్ బై కెనడియన్ అథారిటీస్ దే వర్ సెంట్ బ్యాక్ టు ద కలకత్తా. సో కెనడియన్ అథారిటీస్ వాళ్ళు ఏం చేశారంటే కలకత్తాకి పంపారు. అక్కడ 22 మంది బ్రిటిష్ వాళ్ళ ద్వారా చంపబడ్డారు. సో ఇదనమాట. సో తెలుగులో ఇంగ్లీష్లో నేను చెప్తాను, అర్థమవుతుంది అనుకుంటాను. పెద్ద కష్టమైన పదాలు ఏం లేవు. ఓన్లీ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్, ఓన్లీ బీసీడీ ఈజ్ కరెక్ట్, ఓన్లీ ఏబీసీ కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనం ఒకసారి చూసుకుంటే ఇది కొమగతమారు అంటే సంఘటన ఏంటి, ఎవరు ఏం కథ వస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించేటువంటి మనకు తెలుసు ఆల్రెడీ హింద్ అసోసియేషన్ ఆఫ్ అమెరికాని స్థాపించారు. ఇదే గదర్ పార్టీ అనమాట. హింద్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అంటారు, గదర్ పార్టీ కూడా అంటారు. గదర్ అనే పత్రిక కూడా ఒక వీక్లీ పత్రిక కూడా ఉంది వీళ్ళకి. స్థాపించింది ఎవరు? సోహాన్ సింగ్ బఖ్నా, లాలా హర్దయాల్, మహమ్మద్ బర్కతుల్లా. ఇవన్నీ మనం ఆల్రెడీ చదివేసాం నెక్స్ట్ ప్రీవియస్ బిట్లో. జనరల్ సెక్రటరీ ఏమో లాలా హర్దయాల్. 1914లో కొమగతమారు సంఘటన జరిగింది. ఇది ఒక నౌక పేరు. ఓకే. 376 మంది పంజాబీలు హాంకాంగ్ నుంచి వాంకూవర్కు వస్తున్నారు. హాంకాంగ్ అనేది కెనడాలో ఉంది. వాంకూవర్ అనేది ఇండియాలో కలకత్తా దగ్గర ఉంది. ఈ నౌక కలకత్తా రాగానే వీరు గదర్ విప్లవకారులుగా భావించి బ్రిటిష్ వారి దాడి జరిగింది. చాలామంది దీంట్లో మరణించారు. సో ఇదేం జరిగిందంటే 1915 ఫిబ్రవరి 21న గదర్ తిరుగుబాటు చేయాలని ఒక ప్రణాళిక వేసుకున్నారు. అందరూ అరెస్ట్ అయ్యారు. విప్లవ కార్యక్రమాలు ఇంతటితో అంతమయ్యాయి. సో ఇదేంటంటే గదర్ పార్టీ వాళ్ళు వస్తున్నారేమో అని అనుకొని ఆ పార్టీ మీద, ఆ షిప్ మీద దాడి చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో అదేమంటే దాంతో విప్లవకారులు దశ అయిపోతుంది అనమాట. సో బెర్లిన్ కమిటీ ఇండిపెండెన్స్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1950. బెర్లిన్ కమిటీ యూరోప్లో ఎస్టాబ్లిష్ మనం ఇప్పుడు చదువుకున్నాము 1950లో. అది ఎవరు ఏర్పాటు చేశారు? వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్తా, లాలా హర్దయాల్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏది కరెక్ట్? సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈస్ కరెక్ట్. ఓకే. బెర్లిన్ కమిటీ వాజ్ ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ ఇన్ 1915. వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్తా అండ్ లాలా హర్దయాల్ ఎవరి హెల్ప్తో? జిప్మర్ ప్లాన్ వాళ్ళ హెల్ప్తో చేశారనమాట. సో ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్డ్ ఇన్ 1915 మార్చ్, 1916 ఏప్రిల్, 1914 మే, 1914 మార్చ్. సో ఏది కరెక్టో? ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆన్సర్ ఈస్ మార్చ్ 1915. ఇది ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే గదర్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చారనమాట. గదర్ పార్టీ వ్యతిరేకంగా తీసుకొచ్చారు ఈ పార్టీ అనే కార్యకలాపాల వ్యతిరేకంగా. సో ఈ అరేంజ్ ద ఫాలోయింగ్ క్రోనాలజికల్లీ. గదర్ పార్టీ కాలక్రమానుసారంగా ఇవన్నీ అమర్చండి అని చెప్పారనమాట. సో కాకోరి రాబరీ, సాండర్స్ మర్డర్, మీరట్ కాన్స్పిరసీ, అసెంబ్లీ బాంబింగ్. అంటే కాకోరి దోపిడీ, సాండర్స్ హత్య, మీరట్ కుట్ర, అసెంబ్లీ బాంబు దాడి. ఇవన్నీ క్యూలో అమర్చండి అంటారు. ఏబిసి కరెక్ట్, ఏసీడిబి కరెక్ట్, ఏసీబిడి కరెక్ట్, ఏడిసిబి కరెక్ట్. ఏది కరెక్టో చెప్పండి ఒకసారి. సో మనం చూసుకుంటే ఏబిసిడి కరెక్ట్. అసలు ఈ కాకోరి
రాబరీ, సాండర్స్ హత్య గురించి బ్యాక్గ్రౌండ్లో మనం వెళ్దామా? సో వెళ్దాం. ఏంటంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని 1924లో కాన్పూర్లో స్థాపించారు. ఎవరు స్థాపించారు? చంద్రశేఖర్ ఆజాద్, సత్యేంద్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్. 1925లో భగత్ సింగ్ ఈ సంస్థలో చేరాడు. 1925లో భగత్ సింగ్ చేరాడు అనమాట. 1926లో దీనికి అనుబంధంగా భారత్ నవజవాన్ సభని ఏర్పాటు చేశారు. భగత్ సింగ్ స్థాపించాడు. దీనికి అనుబంధంగా భగత్ సింగ్ భారత్ నవజవాన్ సభను స్థాపించాడు. 1928లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా పేరు మార్చారనమాట. సో అది ఇదంతా ఏం చెప్తున్నా అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ లేనిది వేస్ట్ అంతా ఊరికే బిట్లు బిట్టి చదువుకుంటపోతే. సో వీళ్ళ యొక్క జయపజయాలు ఏంటి? ఇక్కడ నుంచి వాడు బిట్టు తీశాడు అనమాట. సో 1925లో కాకోరి దోపిడీ యత్నం జరిగింది. 40 మంది విప్లవవాదులు దీంట్లో అరెస్ట్ అయినారు. సో 4గురికి ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్ష పనులు ఎవరు? రాజేంద్ర లహరి, రోషన్ సింగ్, అష్ఫాక్, రామ్ ప్రసాద్ బిస్మల్, సచింద్ర సన్యాల్కి యావజ్జీవ కారాగార శిక్ష చేశారనమాట. సో సాండర్స్ హత్య ఎప్పుడు జరిగింది? లాహోర్లో పోలీస్ అధికారి. అసలు ఈ సాండర్స్ అంటే ఎవరంటే ఈ సైమన్ కమిషన్ 1927లో వచ్చినప్పుడు లాల్ లజపత్ రాయ్ గారు పంజాబ్లో సైమన్ గో బ్యాక్ అని ధర్నా చేస్తుంటే పోలీసు దాడిలో సాండర్స్ అనేవాడు పోలీసు వాడు కొడితే లాల్ లజపత్ రాయ్ గారు చనిపోతారు. అందుకోసం సాండర్స్ని హత్య చేస్తారు. ఎవరు హత్య చేస్తారు? చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు. 1929లో పార్లమెంట్పై దాడి చేస్తారు సెంట్రల్ హాల్లో. ఎవరు చేస్తారు? భగత్ సింగ్, పుతికేశ్వర్ దత్. 23 మార్చి 1931 లాహోర్ జైల్లో సాండర్స్ కేసులో 3గురికి ఉరిశిక్ష పడుతుంది. ఎవరెవరికి? భగత్ సింగ్కి 24 ఏళ్ల వయసులో ఉరిశిక్ష పడతాయి. రాజ్గురు, సుఖదేవ్. 1929లో ఆజాద్ ఇర్విన్ ప్రయత్నిస్తున్న రైలుపై దాడి. 1931లో ఎన్కౌంటర్లో హతం. దీనితో హెచ్ఎస్ఆర్ఏ పూర్తి అంతమైంది. సో ఇర్విన్ ప్రయత్నిస్తున్న రైలుపై బాంబు దాడి చేశారు. కానీ ఇర్విన్ తప్పించుకున్నాడు. వాళ్ళు పట్టుబడ్డారు. సో దీంతో వాళ్ళు ఊరి తీశారు. సో దాంతో హెచ్ఎస్ఆర్ఏ అంతమైపోయింది. మీరట్ కాన్స్పిరసీ కేసు కోసం మనం చూసుకుంటే మీరట్ కాన్స్పిరసీ కేసు మార్చి 1929లో జరిగింది. ఒక్కసారి మనం కాకోరి హత్య కేసు ఎప్పుడు జరిగింది? 1925లో జరిగింది. బిట్ దగ్గర మనం వస్తా వెళ్దాం. కాకోరి 1925లో జరిగింది. రాసుకుంటే నెక్స్ట్ ఏంటి? సాండర్స్ హత్య కేసు 1928. సాండర్స్ 1928. మీరట్ కాన్స్పిరసీ మార్చ్ 1929. అసెంబ్లీ బాంబింగ్ ఎప్పుడు జరిగింది? 1931. అసెంబ్లీ బాంబింగ్ 1929లో. ఇది లాస్ట్ అనమాట. సో ఆన్సర్ని ఏబిసిడి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ రిటర్న్ బై భగత్ సింగ్, సూర్యసేన్, భగవతి చంద్ర ఓహరా, రాజ్గురు. ఎవరు రాశారు ఈ బుక్ ఎవరు రాశారు చెప్పండి. సో ఆన్సర్ ఇస్ భగవతి చంద్ర ఓహరా రాశారు ఈ బుక్, ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్. ఓకే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ ఉమెన్ రెజల్యూషనరీస్ అండర్ సూర్యసేన్? సూర్యసేన్ కింద మహిళా విప్లవకారులు ఎవరు అంటున్నాను అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ప్రీతిలాల వాడేదర్, కల్పనా దత్, శాంతి ఘోష్, సునీతి చందేరి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ప్రీతిలి వాడేదర్, కల్పనా దత్, శాంతి ఘోష్, సునీతి చందేరి వీళ్ళంతా సూర్యసేన్ కింద ఉంటే విప్లవకారులు మహిళలు అనమాట. ఒకసారి మనం సూర్యసేన్ గురించి మాట్లాడితే ఇతను ఒక బెంగాలీ వాడు, బెంగాలీలో స్థాపించాడు. అతనికి సంస్థ పేరు ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆర్మీ వారు, ఈయన యొక్క ఆర్మీ వారు రెండు సేమ్ అనుకున్నారు. దీని పేరేమో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ. 1930లో స్థాపించారు. చిట్టాగాంగ్ ఆయుధాగారంపై దాడి చేసి ఆయుధాలు అపహరణ చేశాడు ఇతను. 2 మహిళలు పాల్గొన్నారు దీంట్లో. ఎవరంటే ప్రీతిలత, ఫస్ట్ దీంట్లో ఉంది కదా, ప్రీతిలత వాడేదర్, కల్పనా దత్త. దీంట్లో మాత్రమే ఈ 2 పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈయన గారి యొక్క సంస్థలో మొత్తం 4 మహిళలు. ఓకే. 1933లో సూర్యసేన్ను ఉరి తీయడం జరిగింది. సూర్యసేన్ 1933లో ఉరి తీశారు అనమాట. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆర్మీ గురించి మనం రేపటి చాప్టర్లో చదువుదాం. ఓకే. ఆల్ వైట్ కమిషన్ నేమ్డ్ సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా. వైట్ కమిషన్ అనేటువంటి సైమన్ కమిషన్ అనే తెల్ల కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అంటున్నమాట. తెల్ల కమిషన్ ఎందుకున్నారు? ఎందుకంటే ఆ కమిషన్లో ఎవరు ఇండియన్స్ లేరు. సో బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో వైట్ కమిషన్ అన్నారు అనమాట. సో అందుకోసమే. సో ఎప్పుడు వచ్చిందంటే November 8, 1927లో వచ్చిందన్నమాట. ఆన్సర్ ఈస్ November 8, 1927. ఓకే. సైమన్ కమిషన్ రావడం ముంబైకి వచ్చింది. ఓకే.
మహాత్మా గాంధీ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి రావడమే ముంబైకి వచ్చారు. సైమన్ కమిషన్ రాగా 1927 నుంచి 1929కి జర్నీ జరిగింది. ఇండియన్ స్టేట్స్ కమిషన్ బట్లర్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర సంబంధాల కోసం ఏర్పాటు చేసింది. ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ అనేది ఏ సంస్థ అంటే ఇది ఒక ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్. 1919 చట్టం అమలు తీరును పర్యవేక్షించిన కొత్త చట్టం సిఫారసు తీసుకొచ్చింది అనమాట. సో భారత సభ్యులు దీంట్లో లేరు. సో దీనికి భారతీయులు అంతా వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అన్నారు. అందుకోసం వైట్ కమిషన్ కూడా అన్నారు అనమాట. సో 1927 ఐఎన్సీ సమావేశం జరిగింది. మద్రాసు జరిగింది. ఎంఏ అన్సారీ గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. సైమన్ బహిష్కరణ తీర్మానం జరిగింది 1928 ఫిబ్రవరిలో. సైమన్ భారత్కు వచ్చాడు అని అతని వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి అనమాట. సో ఆన్సర్ ఇస్ వచ్చేసింది కదా. సైమన్ గురించి మొత్తం మనం బ్యాక్గ్రౌండ్ నేర్చుకున్నాం. సో గుడ్. సో మెయిన్ రికమెండేషన్స్ ఆఫ్ ద నెహ్రూ కమిటీ రిపోర్ట్ ఇంక్లూడెడ్. నెహ్రూ కమిటీకి సంబంధించి కింది వాటిలో ప్రధాన సిఫారసులు అవి. డొమినేట్ స్టేటస్ ఇవ్వాలన్నాడు. అసలు నెహ్రూ కమిటీ ఎందుకు వచ్చింది? నెహ్రూ రిపోర్ట్ కమిటీ ఏంటంటే ఇప్పుడు సైమన్ కమిషన్ ఇండియాకి ఎందుకు వచ్చింది? 1919 చట్టం రివ్యూ చేయడానికి వచ్చింది. ఓకే, రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్లో ఇండియన్స్ ఎవరు లేరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాంట్లో రాసుకున్నారు. సో ఇలా కాదు, మేము సిఫారసు చేస్తాం, మేము కూడా కమిటీ చేసి మేము కూడా ఒక రిపోర్ట్ ఇస్తామని నెహ్రూ గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. నెహ్రూతో పాటు జిన్నా కూడా ఒక ఫోరంని ఏర్పాటు చేస్తారు. జిన్నా యొక్క 14 పాయింట్లు అంటారు, 14 పాయింట్స్ అని. నెహ్రూ యొక్క కమిటీ గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇది. డొమినేట్ స్టేటస్ కావాలని అతని లిస్టులో ఉంది. ఫండమెంటల్ రైట్స్ రావాలని అతని లిస్టులో రాసుకున్నాడు. అండ్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ రావాలన్నాడు. డిస్అసోసియేషన్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ రిలీజియన్ అంటే మతం నుండి రాష్ట్రం యొక్క విచ్ఛేదం జరగాలి. పైవన్నీ సరైనవే. సో మనం ఒకసారి చూసుకుంటే సైమన్ కమిషన్ గురించి మనం ఆల్రెడీ చదివేసాం ఇప్పుడే. నెహ్రూ రిపోర్ట్ గురించి 1928 ఆయన చేశారు. ఫస్ట్ ఇండియన్ ఎఫర్ట్ టు డ్రాఫ్ట్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్స్ నుంచి కొన్ని ఈయన డ్రాఫ్ట్లో ఉన్నాయన్నమాట. రికమెండెడ్ నెంబర్ 1 డొమినియన్ స్టేటస్, నెంబర్ 2 నాట్ సపరేట్ ఎలక్టరేట్ తీసేయాలి అన్నారన్నమాట. బట్ జాయింట్ ఎలక్టరేట్ విత్ రిజర్వ్డ్ సీట్స్ ఆఫ్ మైనారిటీస్, జాయింట్ ఎలక్టరేట్స్ తీసుకురండి అన్నాడు అనమాట. ఆయన లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ రావాలి అన్నాడు. 19 ఫండమెంటల్ రైట్స్ రావాలి అన్నారు. ఎగ్జామ్ హాల్లో ఈ కింది వాటిలో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అంటే నెహ్రూ రిపోర్ట్ గారు కూడా ప్రస్తావించారు అనమాట. సో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అట్ ఏ సెంటర్ అండ్ ప్రావిన్స్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అట్ ఏ సెంటర్ అండ్ ప్రావిన్స్లో రావాలి అన్నాడు. సో రెస్పాన్స్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ రెస్పాన్సిబుల్ మీరు తీసుకోవాలి అన్నాడు అనమాట. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబో. ఆన్సర్ ఇస్ ఫండమెంటల్ డొమినేట్ స్టేటస్ రావాలన్నాడు, ఫండమెంటల్ రైట్స్ రావాలన్నాడు, లింగ్విస్టిక్ స్టేట్స్ ప్రావిన్స్ రావాలన్నాడు, డిస్అసోసియేషన్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ ది రిలీజియన్ అంటే సపరేట్ ఎలక్టరేట్స్ పోవాలన్నాడు కదా, అదే ఇది డిస్అసోసియేషన్ ఆఫ్ స్టేట్స్ రిలీజియన్ అంటే. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద 11 డిమాండ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ బిఫోర్ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. సివిల్ డిసోబిడియన్స్ కన్నా శాసన ఉల్లంఘన ఉద్యమానికి ముందు మహాత్మా గాంధీ చేసిన 11 డిమాండ్లలో ఈ కింది వాటిలో ఏది అన్నాడు. సో రెడ్యూస్ ఎక్స్పెండిచర్ ఆన్ ద మిలిటరీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ బై ద 50%. సైనిక మరియు పౌర పరిపాలనపై ఖర్చును 50% తగ్గించండి. చేంజ్ ఆర్మ్స్ యాక్ట్ అలోవింగ్ ద పాపులర్ కంట్రోల్స్ ఆఫ్ ఇష్యూ ఫైర్ ఆర్మ్స్ లైసెన్సెస్. తుపాకీ లైసెన్సుల జారీపై ప్రజా నియంత్రణను అనుమతించే ఆయుధాల చట్టాన్ని మార్చండి. ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, ఓన్లీ బోత్ ఏ అండ్ బి. సో ఏదన్నమాట, ఇది కరెక్ట్ చెప్పండి. సో ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి అనమాట అని రెండు చెప్పాడు. సో ఆయన 11 డిమాండ్ల గురించి చదువుతాం సార్. శాసన ఉల్లంఘన గురించి మనం సార్ చదివితే, శాసన ఉల్లంఘన అనేది హెన్రీ డేవిడ్ థోరో యుఎస్ఏ అతను ఇది ఒక భావాన్ని తీసుకొచ్చాడు. ప్రజా వ్యతిరేక చట్టాలను గవర్నమెంట్ చేస్తే ప్రతి పౌరుడు ఉల్లంఘించాలి అని అర్థం. సివిల్ డిస్ఒబీడియన్స్, సివిల్ అంటే మనుషులము, డిస్ఒబీడియంట్ అంటే ఒబీడియంట్ మనం రాసుకుంటాం కదా లెటర్లో, ఒబీడియంట్ బై అని, యువర్ ఒబీడియంట్ స్టూడెంట్ అని రాసుకుంటాము అట్లా అనమాట. సో 1930లో గాంధీ గారు 2 దశల్లో ఈ శాసనంలో చట్టం తీసుకొచ్చారు. 1930-31 ఒక దశ, 1932-33 ఒక దశ, 2వ దశ. సో మనం చూసుకుంటే 1930 ఫిబ్రవరిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సబర్మతిలో ఆశ్రమం వచ్చింది. అందరూ అక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేశారు. ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలి తీర్మానం చేసుకున్నాను అనమాట. అంటే ఉప్పు ఒక న్యాచురల్గా ఒక సముద్రం ద్వారా వస్తుంటే మీరు దాని మీద ట్యాక్స్లు వేస్తారా? సో సివిల్ డిసొబీడియన్స్ చూపించాలా అంటే ఈ చట్టాలని మనం ఉల్లంఘించాలా అని చేశారు. అందుకోసం తీసుకొచ్చారనమాట. అహింసా పద్ధతిలో ఉప్పు తయారీ, సో దీనిని సత్యాగ్రహం అని కూడా అంటారు. సో
సివిల్ డిసోల్యూషన్ సత్యాగ్రహం అని కూడా అంటారు అనమాట. గాంధీ ఇర్విన్కు 11 డిమాండ్ లేఖ రాశారు. దీన్నే 11 పాయింట్స్ అల్టిమమ్ అని అంటారు. ఈ 11 పాయింట్స్ అల్టిమమ్ అంటారు. దాంట్లో ఏమేమి ఉన్నాయి? 50% శిశు తగ్గించాలి, 50% మిలిటరీ ఖర్చు కోత చేయాలి, భారత పరిశ్రమలకు రక్షణ కల్పించాలి, మద్యపాన నిషేధం చేయాలి, ఉప్పు తయారు చేసుకునే అవకాశం ఇవ్వాలి. అలాగా ఒక 11 ఉన్నాయి. సమాధానం రాలేదు. సో ఉద్యమాన్ని ప్రారంభించారు ఈయన. 12 మార్చ్ 1930న 78 మంది సత్యాగ్రహాలతో గాంధీ సబర్మతి టు దండి, దీన్నే దండి మార్చ్ అంటారు. దండి మార్చ్ అంటారు. సో ఇది 6 ఏప్రిల్ 1930 దాకా సాగింది. దండికి చేరుకున్నారు. ఉప్పు సత్యాగ్రహాలు ప్రారంభం చేశారు. ఈ పాదయాత్రనే దండి మార్చ్ అంటారు. 78 మంది సత్యాగ్రహాలతో తెలుగువాడు ఎర్నేని సుబ్రహ్మణ్యం, మన ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మన గాంధీ గారి యొక్క 11 పాయింట్స్ అల్టిమేట్లో మనం ఒకసారి చూసుకుంటే, ఇంకా reduce the expenditure of the army civil services by 50%, total prohibition, introduce total prohibition, carry out the reforms in criminal investigation department, change arms act allowing the popular control of issue of firearms licenses, release the political prisoners, accept postal reservation bill, reduce the rupee sterling exchange ratio 1:4D, introduce textile protection, reserve coastal shipping for Indians, reduce revenue by 50%, abolish the tax government salt monopoly. సో ఈ 11 పాయింట్స్ అల్టిమేట్ అనమాట. సో అందుకోసమే మన శాసనోల్లంఘనం స్టార్ట్ అయింది మనకు. సో ఆన్సర్ ఈస్ డి, బోత్ ఏ అండ్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్స్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, నేనైతే బాగానే చెప్తున్నాను. అందుకోసం ఆ సమయంలో జరిగే ప్రతిదీ నేను కవర్ చేయాలని అన్ని ఒక బిట్ ద్వారా మొత్తం తెలియజేయాలి. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, అన్నీ కవర్ చేయాలంటే నాకు ఇంకా 3-4 నెలలు ఇదే పడుతుంది. సో నేను అందుకోసం ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా ఇస్తున్నాను. ఖుదాయి ఖిద్మత్ గార్డ్స్ వర్ ఆల్సో నోన్ యాజ్ బ్లూ షర్ట్స్, రెడ్ షర్ట్స్, ఎల్లో షర్ట్స్, వైలెట్ షర్ట్స్. వాళ్ళని ఏమని పిలుస్తారు? ఇంకా ఏంటంటే దయచేసి షేర్ చేస్తూ ఉండే ఫ్రెండ్స్ కూడా. సో నాకు ఎక్కువ మంది చూస్తుంటే అండ్ కమెంట్స్ చేస్తుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను చేసే కొంతమంది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. సో అందుకోసం షేర్ చేయండి. ఎంతోమందికి ఈ లాక్డౌన్ వల్ల డబ్బులు లేక చదవలేకపోతుంటారు, వాళ్ళందరూ ఉపయోగపడతారు చూడండి. సో వీళ్ళని రెడ్ షర్ట్స్ అని కూడా పిలుస్తారు అనమాట. రెడ్ షర్ట్స్ అని పిలుస్తారు. ఖుదాయి ఖిద్మత్ గార్డ్స్. ఫ్రంటియర్ గాంధీ అని ఎవరంటారు? సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, రామస్వామి అయ్యర్. ఎవరంటారంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని అంటారనమాట. సో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని సరిహద్దు గాంధీ అని కూడా అంటారు. అంటే ఫ్రంటియర్ గాంధీ, ఇంగ్లీష్లో ఫ్రంటియర్ గాంధీ, తెలుగులో సరిహద్దు గాంధీ అంటారు. సో ఖుదాయి ఖిద్మత్ గారు అనే ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే రెడ్ షర్ట్స్ అని కూడా అంటారు. భారతదేశం సమైక్యంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. భారత రత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మొదటి విదేశీయుడు. రెండవ వాడు నెల్సన్ మండేలా. ఈ ఉప్పు సత్యాగ్రహాలు స్టార్ట్ చేసినప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు అక్కడ నుంచి ఈయన స్టార్ట్ చేశారనమాట. సో అట్లా అనమాట. హూ వాజ్ ద బ్రిటిష్ పిఎం డ్యూరింగ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్నట్టు అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్, విన్స్టన్ చర్చిల్, లెన్సన్, జాన్సన్, జెఫర్సన్. సో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పిఎం ఎవరు అంటున్నారు. సో ఇంకా ఏంటి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఆన్ ఢిల్లీ. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది అంటున్నారు? 1931 ఫిబ్రవరి 12, 1932 ఫిబ్రవరి 14, 1931 ఫిబ్రవరి 14, 1932 ఫిబ్రవరి 15. సో ఏదో కరెక్ట్ ఆన్సర్ చేయండి. సో 1931 ఫిబ్రవరి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో దీనికన్నా ముందు ఆన్సర్ నేను దీని యొక్క బ్రిటిష్ గవర్నరు, దీని యొక్క బ్రిటిష్ పిఎం రామ్సే మెక్డొనాల్డ్. ఓకే, దీని గురించి మనం మొత్తం పూర్తిగా ఒకసారి చదువుకుందాం. రౌండ్ టేబుల్ సమావేశం గురించి మనం చూసుకుంటే 1930 నవంబర్ నుంచి 1930 జనవరి 1 వరకు జరిగింది. రామ్సే మెక్డొనాల్డ్ పిఎంగా నిర్వహించాడు. ఇతను బ్రిటిష్ ఇండియా నుండి 51 మంది వచ్చారు. ఎప్పుడు? మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి. మహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ అలీ సమావేశం ఉండగానే ఆయన మరణించారు. మహమ్మద్ అలీ ముస్లిం లీగ్ తరఫు నుంచి, కాంగ్రెస్ నుంచి ఎవరు పోలేదు. మొదటి సమావేశం ఎవరు పాల్గొన్నారు? సో మొదటి సమావేశం పాల్గొన్నందుకేమో ఇంకా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమో బాగా ఒత్తిడి చేస్తున్నాడు ఇర్విన్కి. నువ్వు ఖచ్చితంగా గాంధీని తీసుకురావాల్సిందే అన్నాడు. సో అందుకోసమే గాంధీని తీసుకురావాల్సిందని గాంధీతో ఇర్విన్ ఒప్పందం చేస్తున్నాడు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? శాసన ఉల్లంఘన ఉద్యమం జరుగుతుంది అప్పుడు ఇండియాలో. గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమం చేస్తున్నాడు. సో ఆ టైంలో గాంధీ దగ్గర వెళ్ళి గాంధీతో ఒక ఒప్పందం చేస్తున్నాడు. ఎప్పుడు ఒప్పందం చేసుకున్నాడు? 1930 మార్చి 5. కానీ ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? 1931 ఫిబ్రవరి 12 అని చెప్పాను అనమాట. సో ఒక బుక్లో ఏమో అలా ఉంది, ఒక బుక్లో ఇలా ఉంది. మార్చి 15 కరెక్ట్ ఆన్సర్ వేసుకోండి. స్పెక్ట్రమ్ బుక్లో ఏమో 1931 అని రాశాడు. సో చూద్దాం. సో
సో వీళ్ళ గాంధీకి ఇరువురి మధ్యవర్తి ఎవరంటే శివనాథ శాస్త్రి గారు, తేజ్ బహదూర్ నఫ్రూ గారు, ఎంజే జైకర్ గారు. సో నేను ఎందుకు ఈ డేట్ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఎందుకు పెట్టారో మీరు క్లాస్లో అని మీకు డౌట్ రావచ్చు. సో స్పెక్ట్రమ్ అనే బుక్ మనకు చాలా ప్రామాణికమైన బుక్, సివిల్స్ వాళ్ళు చదివే బుక్ అది. దాంట్లో నుంచే ప్రతి ఎగ్జామ్కి సివిల్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అందుకోసం ఆ ప్రామాణిక బుక్ని తీసుకున్నాను. నెట్లో అక్కడక్కడ బుక్లు చూస్తే మార్చ్ 5 రాశారు. సో ఏమైనప్పటికీ మనమైతే మార్చ్ 5 పెడదాము. బట్ ఫిబ్రవరి అనే ఆప్షన్లు వస్తే ఇలాగ ఫిబ్రవరి ఆప్షన్స్ మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ తప్పని అనుకుంటారేమో. అందుకోసం కాదు, 1931 ఫిబ్రవరి 12 పెట్టుకోండి ఆన్సర్. ఓకే, ఐఎన్సీ ప్రత్యేక సమావేశము 1931 మార్చిలో జరిగింది, కరాచీలో జరిగింది. అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. తీర్మానం ఏంటంటే గాంధీ తీర్మానం ఒడంబిక ఆమోదించారు. ప్రాథమిక హక్కుల తీర్మానం పటేల్ గారు ప్రవేశపెట్టారు, తీర్మానించారు. జాతీయ ఆర్థిక విధానం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు, దాన్ని కూడా ఆమోదించారు. సో ఇది గాంధీ ఒప్పందం తర్వాత ఐఎన్సీ సమావేశం ఏర్పడినటువంటి మొత్తం హిస్సా, మొత్తం స్టోరీ. సో ఇప్పుడు రెండో రౌండ్ సమావేశానికి గాంధీ గారు వెళ్ళాలని ఇరువురు చెప్పారు కదా. సో గాంధీ గారు వెళ్ళారు. 31 సెప్టెంబర్లో జరిగింది. సరోజినీ నాయుడు గారు గాంధీతో పాటు వెళ్ళారు. అంబేద్కర్తో ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో అంబేద్కర్తో విభేదించి సమావేశం నుంచి బయటపడ్డారు. సో ప్రత్యేక నియోజకవర్గ సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలి అని అంబేద్కర్ చెప్పడంతో సో దాంతో విభేదించారు అన్నమాట గాంధీ గారు. అక్కడ నుంచి బైకాట్ చేసి ఇండియాకి వచ్చేసారు. సో ఇండియాకి తిరిగి వచ్చి జనవరి 1932లో తిరిగి శాసనంలో మళ్ళీ మొదలుపెట్టారు సెకండ్ సెషన్. గాంధీని అరెస్ట్ చేసి పూనాలో ఎరవాడా జైల్లో పెట్టారు. మళ్ళీ మీరు ఎలా శాసనోల్లంఘన స్టార్ట్ చేశారో చేయండి అని అరెస్ట్ చేశారనమాట గాంధీని. 1932 ఆగస్టులో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని దళితులకు 71 నియోజకవర్గాలు ఇస్తున్నట్లు ప్రకటిస్తారనమాట. మూడో రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత ఈయన 71 సపరేట్ ఎలక్టరేట్ ఇస్తున్నట్టు ప్రకటిస్తారనమాట. దీని నిరసనగా గాంధీ గారు ఎరవాడా జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏమైందో చదువుదాం, కొన్ని బిట్స్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది అనమాట. సో గాంధీజీ గారు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సెకండ్ రౌండ్ టేబుల్స్ కానీ సక్సెస్ఫుల్ అయింది. ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఓన్లీ ఏ కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్, బోత్ నన్ను, రెండు తప్పు. ఎందుకంటే గాంధీ గారు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనలేదు. సో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్ఫుల్ అయింది అన్నాడు, బట్ కాలేదు అంటే గాంధీ గారు బయటకు వచ్చేసారు కదా, అందుకే కదా మళ్ళీ మూడో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సో నన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కమ్యూనల్ అవార్డ్ అండ్ ద పూణే ప్యాక్ట్ వర్ టేకెన్ అవుట్ ఇన్. కమ్యూనల్ అవార్డ్ అంటే అదే ఇక్కడ మా ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏదేదో ట్రాన్స్లేట్ అవుతుంటాయి. సో ఓకే, అదే కమ్యూనల్ అవార్డ్ అంటే సెపరేట్ ఎలక్టోర్స్ అని అర్థం అనమాట. ఆ పూనా ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1932 డిసెంబర్ 1931, 1933 జనవరి 1931. సో ఆన్సర్ ఇస్ 1932లో పూనా ప్యాక్ట్ గాంధీ గారికి అండ్ అంబేద్కర్ గారికి జరుగుతుంది అనమాట. సో పూనా ఒడంబడిక అంటే 1932 సెప్టెంబర్ జరుగుతాయి. అంబేద్కర్ మరియు గాంధీ మధ్య జరుగుతాయి. 71 నియోజకవర్గాలకు బదులు 148 ఉమ్మడి నియోజకవర్గాలు ఇవ్వండి అని గాంధీ గారు కోరుతారు అనమాట. దీనివల్ల ప్రజలలో ఒక సపరేట్ భావన ఏర్పడుతుంది. ఆల్రెడీ ముస్లింలకి 1909లో సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చి ఆ సపరేట్ భావన ఏర్పడింది. ఇక్కడ కూడా దళితుల సపరేట్ భావన వేసే అంతే. వీళ్ళంతా మనందరం కలిసి ఉండకుండా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసే పనులు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారని గాంధీ గారు భావించి ఇలాగ చేస్తారనమాట. మూడో సమావేశం 1932 నవంబర్లో జరుగుతుంది. 3 సమావేశాలకి హాజరైన వ్యక్తి ఎవరైనా ఎగ్జామ్ హాల్ అడిగితే బిఆర్ అంబేద్కర్ గారు 3 సమావేశాలు గారికి పాల్గొంటారు. అండ్ మహమ్మద్ అలీ జిన్నా గారు కూడా 3 సంవత్సరాలు పాల్గొంటారు. సో మహమ్మద్ అలీ జిన్నా కన్నా మనం బిఆర్ అంబేద్కర్ పాల్గొనలేదు అనేది ఎగ్జామ్ హాల్లో వస్తుంది కూడా. సో 3 సంవత్సరాలు బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొన్నారు. సో ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్. పూణే ప్యాక్ట్ వాజ్ ఏ అమెండ్మెంట్ టు ద కమ్యూనల్ అవార్డ్. పూణే ప్యాక్ట్ వాజ్ సైన్ బై ది బిఆర్ అంబేద్కర్. ఇది పూనా చట్టం అనేది ఒక మత సంస్కరణ సవరణకు సంబంధించేది. పూనా ఒప్పందం బిఆర్ అంబేద్కర్ సంతకం చేశారు. ఓన్లీ ఏ కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్, బోత్ నన్ను. ఆన్సర్ చేసుకుంటే నన్ను బోత్ ఇద్దరు. ఎట్లా అంటే పూనా ప్యాక్ట్ ఒక సపరేట్ ఎలక్టరేట్ని తీసేసి ఒక ఉమ్మడి ఎలక్టరేట్ తీసుకొస్తుంది. పూనా ప్యాక్ట్ సైన్ చేసిన అంటే బిఆర్ అంబేద్కర్ అండ్ గాంధీ గారు. సో ఈరోజు నేను టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. ఏమైనా టాపిక్స్ కవర్ కానీ ఉంటే మీరు చెప్పండి. మాంటెక్ సెన్సస్ సంస్కరణలు లాస్ట్ వీడియోలో కవర్ చేశాను ఆల్రెడీ. సో అందుకోసం మింటోమాల సంస్కరణలు కొద్దిగా పెండింగ్ ఉంటే ఈ వీడియోలో పెట్టాను. అండ్ దెన్ ఏమన్నా మిస్ అయినా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే కమెంట్లో తెలియజేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ దెన్ ఏంటంటే మీకు ఈ వీడియోలో ఒక్క పాయింట్న కొత్తగా అనిపించింది, నేర్చుకుని అనిపిస్తే ఒక లైక్, ఒక కమెంట్ అండ్ షేర్ కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.
అండ్ దెన్ మన టెలిగ్రామ్ గ్రూపు, మన వాట్సాప్ గ్రూపు, మన ఫేస్బుక్ గ్రూప్ లింకులన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోండి, ఎప్పటికప్పుడు మీరు అలర్ట్స్ వస్తుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.